మనం చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఆయన వ్యక్తిగతం కాదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే స్పష్టం చేశారు. 3 గంటలు రైతులకు కరెంటు కాదు, మేము 24 గంటలు ఇచ్చి తీరుతాం, ఇది నేను ఇస్తున్న హామీ అని చెప్పారు. ఎవరు ఏం చెప్పినా కానీ మేమిద్దరం కోఆర్డినేటర్సే, కానీ సీఎం అభ్యర్థి ఎవరనేది హైకమాండ్ నిర్ణయిస్తుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే కీలక వ్యాఖ్యలు చేశారు. దీని మీద మరింత సమాచారం నల్గొండ నుంచి మా ప్రతినిధి కిరణ్ అందిస్తాడు. కిరణ్, చెప్పండి. వరుణ్, ఈ రోజు ఏదైతే రేవంత్ రెడ్డి తానా మహాసభల్లో అమెరికాలో జరిగినటువంటి అక్కడ ప్రవాస భారతీయులు అడిగిన ప్రశ్నలకు రేవంత్ అక్కడ మాట్లాడడం జరిగింది. అయితే మీరు ప్రభుత్వం వస్తే మరి ఉచిత కరెంట్ అందిస్తారన్న ప్రశ్నకు ఉచిత కరెంటు ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదని, 1 ఎకరానికి 3 గంటలు సరిపోతుందని, 3 ఎకరాలకు 1 గంట సరిపోతుందన్న విధంగా అతను మాట్లాడడం జరిగింది. అయితే దీని అంతటిని కూడా సీరియస్ గా తీసుకున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇటు కేటీఆర్ కూడా ఆ పార్టీ శ్రేణులను ఉద్దేశించి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఉచిత కరెంటు ఇవ్వదనే సంకేతాలు రేవంత్ రెడ్డి ఇచ్చినట్టుగా పార్టీ దీనిపైన పూర్తి స్థాయిలో నిరసనలు తెలపాలని కూడా కేటీఆర్ ఉద్దేశించి మాట్లాడడంతో కాంగ్రెస్ పార్టీలోనే ఇటు కోమటిరెడ్డి వెంకరెడ్డి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల అతను కూడా మాట్లాడడం జరిగింది. తాము వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉచిత విద్యుత్ రైతులకు అందించామని, ఉచిత విద్యుత్ సమయంలో మేము రాజశేఖర రెడ్డితో కలిసి అనేక కష్టాలకు వచ్చి ఉచిత విద్యుత్ అందించడం జరిగిందని రేవంత్ రెడ్డి అలా మాట్లాడకపోయి ఉండొచ్చినా, ఒకవేళ అలా మాట్లాడితే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులంతా కూర్చొని మరోమారు ఆలోచిస్తామని కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. దీంతో ఒక్కసారిగా రేవంత్ రెడ్డి అమెరికాలో ఏదైతే వ్యాఖ్యలు చేశారో దానిపైన అయితే తీవ్ర దుమారం లేచిందని చెప్పవచ్చు. పార్టీ శ్రేణులు, బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా ఒక్కసారిగా రేవంత్ వ్యాఖ్యల పట్ల తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు, దిష్టిబొమ్మ కార్యక్రమాలు నిర్వహిస్తుండగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఏదైతే వ్యాఖ్యలు చేసిందో దాన్ని సరిదిద్దే ప్రయత్నాలు ఇటు మల్లు రవి కావచ్చు, పొన్నం ప్రభాకర్ కావచ్చు, మిగతా కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఉచిత విద్యుత్ పైన అతను స్పష్టమైనంగా మాట్లాడలేదని, కేవలము ఇప్పుడున్న పరిస్థితులతో నాణ్యమైన విద్యుత్ 8 గంటలు ఇస్తే సరిపోతుందన్న వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి మాట్లాడారని, ఉచిత విద్యుత్ ఇచ్చినంత మాత్రాన రైతులు 24 గంటలు కరెంట్ను ఉపయోగించుకోవడం లేదని, నాణ్యంగా ఎలాంటి అంతరం లేకుండా 8 గంటల విద్యుత్ అందించినట్టయితే రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం చేసిన వారం అయితే చేశారని, ఈ వ్యాఖ్యలను కావాలనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇటు కేటీఆర్ ఆ వ్యాఖ్యలను తప్పుబడుతూ కావాలనే దీన్ని కన్ఫ్యూజ్ చేస్తూ రైతులను కాంగ్రెస్ పార్టీకి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని కూడా వారందరూ విమర్శించి ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అదే వ్యాఖ్యలు చేశారు. తాము రేవంత్ రెడ్డి అందరు కలిసి మాట్లాడతామని, వచ్చే ప్రభుత్వంలో ఉచిత విద్యుత్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందని చెప్పడంతో ఈ ఒక్కసారిగా ఇటు కాంగ్రెస్ శ్రేణులు ఈ వ్యాఖ్యలని సర్దు చేసుకుంటుండగా ఇటు బీఆర్ఎస్ ఈ రోజు రేపు కూడా తెలంగాణ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకైతే పిలుపునిచ్చింది. వరుణ్, రైట్. అయితే చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఉన్న నేతల మధ్య విభేదాలు, కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య విభేదాలు బీజేపీలోకి వెళ్ళాయి. మళ్ళీ ఇప్పుడు బీజేపీ సద్దుమణిపోయింది, హైకమాండ్ వాళ్ళని కంట్రోల్ చేసింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేరిక తర్వాత మళ్ళీ నేతల మధ్య విభేదాలు వచ్చాయనుకోవచ్చా కిరణ్? ఇప్పుడు గత కొద్ది రోజులుగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మనస్పర్ధలు ఉన్న మాట అయితే కొద్ది రోజులుగా నడిచింది. కొద్ది కాలం నుంచి కూడా అందరూ కూడా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇటు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి కలిసి పనిచేస్తూ పార్టీ చేరికలు కావచ్చు, ఇటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వచ్చినప్పటికీ కూడా సమన్వయం చేసుకుంటూ పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. అయితే ఈ రోజు రేవంత్ రెడ్డి చేసిన వాటి పట్ల వెంకటరెడ్డి హైదరాబాద్ లో మాట్లాడుతూ కేవలము రాజశేఖర రెడ్డి హయాంలో ఉచిత విద్యుత్ అందించామని, ఇప్పుడు కూడా అందిస్తామని, రేవంత్ రెడ్డికి మేము వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న సమయంలో అతడు పార్టీలో లేనందువల్ల అతడు మాట్లాడి ఉండొచ్చని, అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మేము ఎంతో కష్టపడి వ్యయ ప్రయాసాల కోసి రైతులందరికీ ఉచితంగా కరెంట్ అందించడం జరిగిందని, ఇప్పుడు వచ్చే మరో 6 నెలల ఎన్నికల్లో కూడా మా మ్యానుఫ్యాక్చరీలో ఉచిత కరెంటు కంపల్సరీ పెడతామని, రైతులకు న్యాయం చేస్తామని ఆయన చెప్పడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా కాంగ్రెస్ లోని నాయకులందరూ కూడా గత కొద్ది రోజులుగా కలిసి పనిచేస్తూ ఓకే కాంగ్రెస్ ఏదైతే హైకమాండ్ చెప్పిన ప్రకారం అయితే నడుచుకుంటున్నారు, ఎందుకంటే గీత దాటితే వేటు వేస్తామని ఇప్పటికే రాహుల్ గాంధీ హెచ్చరించిన నేపథ్యంలో అందరూ కూడా కలిసి సమన్వయంతో పనిచేస్తేనే రానున్న ఎన్నికల్లో వాళ్ళు విజయం చేకూర్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా కలిసి పనిచేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ రోజు రేవంత్ చేసిన వ్యాఖ్యల పట్ల అయితే ఇప్పటికే మల్లు రవితో పాటు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు సీనియర్ నాయకులందరూ కూడా సమర్థించారు. అయితే ఈ వ్యాఖ్యలను బీఆర్ఎస్ ప్రభుత్వం తమకు అనుకూలంగా మలుచుకుంటూ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందిస్తుంటే వారు ఇయ్యనని చెప్తున్నారని రైతులను దగా చేసేందుకే రానున్న రోజుల్లో రైతు బంధువుతో పాటు దళిత బంధు కూడా తెలంగాణ ప్రజలకు అవసరం లేదన్న వ్యాఖ్యలు కూడా వాళ్ళు చేస్తారని చెప్పడంతో ఒక్కసారిగా రేవంత్ వ్యాఖ్యలు
తెలంగాణ వ్యాప్తంగా అయితే దుమారం అయితే లేపాయి. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ యొక్క వ్యాఖ్యల పట్ల దిష్టిబొమ్మల దహనాల కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు వరుణ్. ఏటైతే చూసుకున్నట్లయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం అభ్యర్థి ఎవరు అనేది పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందని. మనం చూసుకున్నట్లయితే కేటీఆర్ కూడా అన్నారు, మా పార్టీలో నాయకుడు ఒక్కడే ఉన్నాడు, ఆయనే కేసీఆర్ అని. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో చూసుకున్నట్లయితే ఎవరు అనేది వాళ్ళకే సందిగ్ధత నెలకొంది అన్నారు. సో నిజంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీలో తర్వాత సీఎం ఎవరు అనేది వాళ్ళ పార్టీలో ఒక సందిగ్ధత నెలకొంది అనుకోవచ్చా? ఇప్పుడే కాదు వరుణ్, చాలా సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల ముందు ఎవరిని కూడా సీఎం అభ్యర్థిగా ఎవరిని కూడా ప్రకటించడం జరగదు. గత 40-50 సంవత్సరాల నుంచి వెళ్ళి చూస్తున్నప్పటికీ కూడా తెలంగాణతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించిన అతడే ముఖ్యమంత్రిగా పదవి చేపట్టే అవకాశాలు ఉంటాయి. నిన్న ఏదైతే రేవంత్ రెడ్డి సీతక్క పుట్టినరోజు సందర్భంగా అవసరమైతే సీతక్కనే ముఖ్యమంత్రి కావచ్చు అనే వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ పార్టీలోని నాయకులందరూ కూడా తల ఒక మాట మాట్లాడుతున్నారు. ఒక రేవంత్ రెడ్డి ఆ సీతక్క ముఖ్యమంత్రి అవుతుందన్న అంత మాత్రాన ఆ పార్టీ ఆ విధంగా ఆలోచించదని, పార్టీ అధిష్టానం నిర్ణయం ప్రకారం ఎవరినైతే నిర్ణయిస్తుందో వారే ముఖ్యమంత్రి అవుతారని కోమటిరెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనే దానిపైన స్పష్టత లేనప్పటికీ ఇటు బీఆర్ఎస్ నాయకుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం ఈ పార్టీలో ముఖ్యమంత్రిని ప్రకటించుకునే స్థాయి లేదని, మీ దాంట్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారో తెలియని పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో కన్ఫ్యూజన్ ఉందని, మా పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా మా పార్టీ అధినేత కేసీఆర్ ఉంటారని, అతనితో మేము ఎలక్షన్ పోతామని కూడా అతను వ్యాఖ్యానించడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రిని ప్రకటించే ఆనవాయితీ అయితే లేదు. దీంతో ఒక్కసారిగా ఇటు కోమటిరెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, మరి ఇంకే నాయకుడైనా ముఖ్యమంత్రి అభ్యర్థి ఫలానా వ్యక్తి అని ప్రకటించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే పార్టీ పూర్తి స్థాయిలో మెజార్టీ వచ్చిన తర్వాతనే ఆ కాంగ్రెస్ అధిష్టానం ఎవరిని అయితే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తుందో ఆ అభ్యర్థికి మిగతా గెలుపొందిన ఎమ్మెల్యేలందరూ కూడా మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది. అతనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పరిపాలించే అవకాశాలు కాంగ్రెస్ పార్టీలో ఉంటాయి వరుణ్.